హే గైస్, సో లాస్ట్ క్లాసెస్లో గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, తర్వాత మొలారిటీ ఎలా చేస్తామో అన్ని కనుక్కున్నాము. యాక్చువల్గా నేను 3 పార్ట్స్ అనుకున్నాను, ఇప్పుడు 4th పార్ట్ అవుతుంది. ఇంకో పార్ట్ కూడా అవుతుందేమో, బహుశా నాకు క్లారిటీ లేదు. సో చూద్దాం ఎన్ని పార్ట్స్ అవుతుందో చూద్దాం. సో ఈ పర్టికులర్ సెషన్లో నార్మాలిటీ అనేది క్లియర్ అయిపోవాలి. ఇంకా మీరు మళ్ళీ నార్మాలిటీ గురించి బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్, నేను చెప్పినాను కదా గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ అని జీఈడబ్ల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనో ఐ థింక్ 2nd క్లాస్లో చెప్పినాను. సో ఆ క్లాస్ మీకు క్లారిటీ ఉంటే ఇది ఆడుతూ పాడుతూ చేసేయచ్చు. మొలారిటీ ఎలా అయితే చేస్తామో సిమిలర్గా ఉంటుంది, అండ్ గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్, ఈ 2 కాన్సెప్ట్స్ మీకు ఐడియా వచ్చుంటే ఇది నేను చెప్తున్నా బిందాస్గా అయిపోద్ది. చలో, సో నార్మాలిటీని ఎలా డిఫైన్ చేస్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెన్స్ వెయిట్ ఆఫ్ సొల్యూషన్. సో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెన్స్ ఆఫ్ సొల్యూషన్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో జనరల్గా మనం ఏం చెప్తామమ్మా, సొల్యూషన్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ సొల్యూట్ సాల్వెంట్. ఏదైతే ఎక్కువ క్వాంటిటీలో ప్రెసెంట్ అయి ఉంటుందో దాన్ని సాల్వెంట్ అంటాం, తక్కువ క్వాంటిటీలో ఏదైతే యాడ్ చేస్తున్నామో దాన్ని సొల్యూట్ అంటాం. సో అలాంటి సొల్యూట్ నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెన్స్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్లో ఎన్ని గ్రామ్ ఈక్వలెన్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ అయిందో డిఫైన్ చేసేది నార్మాలిటీ. ఇందాక మొలారిటీ ఏమన్నాము నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. అక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, ఎన్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడికి వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాము, నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెన్స్ ఆఫ్ సొల్యూట్, సో నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెన్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో గ్రామ్ ఈక్వివలెన్స్ ఆఫ్ సొల్యూట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాము, వెయిట్ బై గ్రామ్ ఈక్వివలెంట్ వెయిట్. ఈ ఒక్కటి కనుక మీకు అర్థమైంది అనుకోండి, నార్మాలిటీ మీకు మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈజీగా. సో యూనిట్ వచ్చేసి పైన యూనిట్ ఏంది, గ్రామ్ ఈక్వలెంట్ డివైడెడ్ బై లీటర్. సో గ్రామ్ ఈక్వలెన్స్ లీటర్ కిందికి పైకి పోతే లీటర్ ఇన్వర్స్, అది గ్రామ్ ఈక్వలెన్స్ ఇంటూ లీటర్ ఇన్వర్స్. మొలారిటీకి మోల్ లీటర్ ఇన్వర్స్. ఎందుకు, డెఫినేషన్ ఏంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్, మోల్ బై లీటర్ ఆర్ మోల్ లీటర్ ఇన్వర్స్. ఇక్కడ కూడా అంతే, గ్రామ్ ఈక్వలెంట్ లీటర్ ఇన్వర్స్ లేదా గ్రామ్ ఈక్వలెంట్ పర్ లీటర్, అది. సో ఇంకా మీ ఇష్టం. నెక్స్ట్, సో నార్మాలిటీ ఎలా చేసుకున్నాం, వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ డివైడెడ్ బై వాల్యూమ్. సో గ్రామ్ ఈక్వలెన్స్ ఆఫ్ సొల్యూట్ దగ్గర వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ రాసుకున్నాం. సో వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1/v లీటర్స్లో అయితే, అదే మిల్లీ లీటర్స్లోకి వచ్చేసరికి 1000 అవుతుంది అంతే. 1/v కాస్త 1000/v అవుతుంది అంతే. సేమ్ ఇందాక ఎలా అయితే రాసుకున్నామో అలానే. ఇందాక మొలారిటీ ఏం రాసుకున్నాము, మొలారిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000/v. చూడండి, ఇక్కడ చేంజ్ అయింది, ఒక్క చోట చేంజ్ అయింది. ఇక్కడ గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్, ఇక్కడ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఖతం, దేర్ ఎండ్స్ ద స్టోరీ, అయిపోయింది, ఇంకేం లేదు. చలో నెక్స్ట్, ఇందాక 3 కేసెస్ చూసినాం, m1v1 ఈక్వల్ టు m2v2, సిమిలర్గా n1v1 ఈక్వల్ టు n2v2. నెక్స్ట్ కేసు ఒకటి చూసినాం, m1v1/n1 ఈజ్ ఈక్వల్ టు అని ఒక కేసు చూసినాం. ఐ హోప్ గుర్తుందనే అనుకుంటున్నా. న్యూట్రలైజేషన్ కాన్సెప్ట్ మాట్లాడినాం మొలారిటీలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు, ఒకటే కేసు ఉంది. ఈ కేసు అనేది లేదు మనకి, యాక్చువల్గా మనకి ఈ కేసు అనేది లేదు. సో డోంట్ వరీ బికాస్ కింద ఎన్ ఉంది, డినామినేటర్ ఎన్, అది ఏం డిఫైన్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్. కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనే కాన్సెప్టే మనం మాట్లాడలేదు, ఇక్కడ మాట్లాడింది ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెన్స్. సో మనకు ఆ కాన్సెప్ట్ లేదు. నెక్స్ట్, నార్మాలిటీ ఆఫ్ మిక్స్డ్ సొల్యూషన్, ఇందాక కూడా చూసినాం. మొలారిటీ ఆఫ్ మిక్స్డ్ సొల్యూషన్ ఏమవుతుంది, m1v1 ప్లస్ m2v2 డివైడెడ్ బై v1 ప్లస్ v2. ఇక్కడ నార్మాలిటీ అయితే n1v1 ప్లస్ n2v2 డివైడెడ్ బై v1 ప్లస్ v2. అయిపోయింది, డన్ అయిపోయింది. ఇంతకు మించి నార్మాలిటీ గురించి ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు మొలారిటీ ప్రాపర్ ఐడియా వచ్చుంటే స్టార్ట్ చేయండి క్వశ్చన్స్. సో నార్మాలిటీ ఆఫ్ Na2CO3 గురించి కనుక్కుందాం. ఫస్ట్ మాలిక్యులర్ వెయిట్ కనుక్కుందాం. మాలిక్యులర్ వెయిట్ ఏమవుతుంది, 2 మోల్స్ ఆఫ్ సోడియం, సో 46 అవుతుంది. 2 × 23 46 ప్లస్ C 12 ప్లస్ O3 48. మీకు ఇంకా అలవాటు కావాలండి, ఇది అలవాటు అవ్వాలి. సో 106 అవుతుంది టోటల్గా. ఇప్పుడు GEW కనుక్కుందాం, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కనుక్కుందాం. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎలా కనుక్కుంటాం, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై దీన్ని స్ప్లిట్ చేస్తే, ఆర్ స్ప్లిట్ చేయకుండా ఏం కాదు, 2Na ప్లస్ CO3 2-. ఎందుకు స్ప్లిట్ చేసినానంటే ఇది సాల్ట్ కాబట్టి,
ఇది సాల్ట్ కాబట్టి స్ప్లిట్ చేసినాను. సో ఎన్ని ఉన్నాయినైనా 2 ఉంది. సో డివైడెడ్ బై 2 అవుతుంది. ఎంత వస్తుంది ఆన్సర్? 53 అవుతుంది. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత? 53 గ్రామ్ అవుతుంది. డన్. సో ఇంకా నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. నార్మాలిటీ ఈక్వల్ టు వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ వాల్యూమ్ వచ్చేసి 1 లీటర్ ఇచ్చినాడు అంతే కదా. వెయిట్ ఎంత ఇచ్చినాడు? 10.6 గ్రామ్. వాల్యూమ్ ఎంత ఇచ్చినాడు? 1 లీటర్ ఇచ్చినాడు. సో 1/v లీటర్స్లో కాబట్టి అయిపోయింది. సో వెయిట్ ఎంత వచ్చింది? 10.6 డివైడెడ్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత? 53 ఇంటూ 1/1. సో ఎంత వస్తుంది చెప్పండి? 106 డివైడెడ్ బై ఆ డాట్ కిందికి వస్తే 530 అవుతుంది అంతే. సో 53 1s are 0, 53 10s are 53 2s are. సో 2/10 అంటే 1/5 ఈజ్ ఈక్వల్ టు 0.2 నార్మాలిటీ. గుర్తుపెట్టుకోండి, పక్కన ఎన్ ఉంటుంది నార్మాలిటీ, పక్కన క్యాపిటల్ ఎం ఉంటుంది మొలారిటీ. గుర్తుపెట్టుకోండి, దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా? ఇది సింపుల్గా క్యాలిక్యులేట్ చేసే విధానం, నార్మాలిటీ క్యాలిక్యులేట్ చేసే విధానం. నెక్స్ట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ప్రెజెంట్ ఇన్ అని ఒక క్వశ్చన్ ఇచ్చినాడు. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ప్రెజెంట్ ఇన్ వాల్యూమ్ ఇచ్చినారు ఎంత? 500 ml. నెక్స్ట్ నార్మాలిటీ ఇచ్చేసినాడు 0.2 నార్మాలిటీ. సో జనరల్గా మనం ఎలా డిఫైన్ చేసినాం? నార్మాలిటీని ఎలా డిఫైన్ చేసినాం? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ప్రెజెంట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ సొల్యూషన్. సో వాడు ఏమడుగుతున్నాడు? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వలెంట్స్ ఎన్ని ప్రెజెంట్ అయినాయి అంటున్నాడు. సో ఎంత వస్తుంది చెప్పండి ఆన్సర్? ఆన్సర్ ఎంత వస్తుంది? 500 ml అని ఇచ్చినాడు. సో లీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం? 500 ml అంటే ఏంది నైనా? సింపుల్గా 500 ml అంటే ఎంత? ½ లీటర్. అదే స్టోరీ అంతే కదా. అర్ధ లీటర్నే 500 ml అంటారు. సో అర్ధ లీటర్ అంతే. సో నార్మాలిటీ ఎంత? 0.2 ఇంటూ వాల్యూమ్ ఎంత? ½ లీటర్. సో ఎంత వస్తుంది? 0.1 గ్రామ్ అవుతుంది. అయిపోయింది. గ్రామ్ ఈక్వలెన్స్ ఎన్ని? 0.1 గ్రామ్స్ అవుతుంది. అంతేనా? గ్రామ్ ఈక్వలెన్స్ ఎన్ని? 0.1 గ్రామ్స్ అవుతుంది. ఓకేనా? క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కంటిన్యూస్గా 5th వీడియో రికార్డింగ్ అండి. సో కొంచెం ఓపిక రావట్లేదు. ఫైన్. నెక్స్ట్ 20 ml వాల్యూమ్ వచ్చేసి 20 ml ఇచ్చినాడు. నార్మాలిటీ వచ్చేసి 0.02 నార్మాలిటీ ఇచ్చేసినారు. H2SO4 ఇచ్చినాడు. తర్వాత ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ 10 ml. సో V2 ఇచ్చేసి 10 ml ఇచ్చినాడు. N2 ఏమని ఇచ్చినాడా? N2 ఇవ్వలేదు. సో ఇది V1 N1 అయిపోద్ది. మనకు తెలుసు ఫార్ములా ఏమి వేయాలో. సో N1 V1 ఈజ్ ఈక్వల్ టు N2 V2. సో N2 ఎంత అవుతుంది? N1 V1 0.02 ఇంటూ 20 డివైడెడ్ బై 10 1s are 2s are. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 0.04 నార్మాలిటీ. ఆన్సర్ కరెక్టేనా? ఫైన్, డన్. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్. నేను చెప్పిన ఈ క్వశ్చన్ సేమ్ మొలారిటీలో కూడా చెప్పిన. సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ చెప్పా. సో ఇక్కడ ఏం అప్లై చేస్తాం? N1 V1 ఈక్వల్ టు N2 V2 చేస్తాం. V2 కనుక్కున్న తర్వాత V1 లోంచి సబ్ట్రాక్ట్ చేసేదే ఆన్సర్. వాల్యూమ్ ఆఫ్ వాటర్ టు బి యాడెడ్, డైల్యూట్ అవుతుంది, అది ఇదని స్టోరీ చెప్పా. సో సేమ్. సో V1 ఎంత? 200. N1 ఎంత? 0.02. N2 0.01. V2 కనుక్కోవాలి. సో V2 ఎంత అవుతుంది? 200 ఇంటూ 0.02 డివైడెడ్ బై 0.01. సో 1s are 2s are. సో 400 ml అవుతుంది. ఇది వాల్యూమ్ V2. కానీ దీంట్లో ఏమేం కంబైన్ అయి ఉన్నాయి? వాల్యూమ్ V2లో ఏమేం కంబైన్ అయింది? వాటరు ఉంది ప్లస్ కెమికల్ 2 ఉన్నాయి. కానీ ఇక్కడ మనకు ఓన్లీ వాటర్ కావాలి. సో వాటర్ కావాలి కాబట్టి ఇనీషియల్గా మనకు వచ్చిన వాల్యూమ్లో సబ్ట్రాక్ట్ చేస్తాం. సో వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇప్పుడు ఎంత ఉంటుంది? టోటల్ మనకు వచ్చిన 400లోంచి ఇనీషియల్గా మనకున్న V1 సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. V1 ఎంత? 200. సో ఆన్సర్ ఎంత? 200 ml వాటర్ అనేది యాడ్ అయింది. నాకు తెలిసి మొలారిటీలో 100 ml ఎంతో వస్తుంది. 200 వస్తాయి, 100 ml ఏమో వచ్చి ఉంటుంది మనం సాల్వ్ చేసిన క్వశ్చన్కి, నాకు గుర్తుండి. చలో నెక్స్ట్, అండ్ యాక్వస్ సొల్యూషన్. చాలా ఈజీ అండి, మీరు కాంప్లికేట్ చేస్తున్నారేమో కానీ చాలా ఈజీ. నార్మాలిటీ మొలారిటీ అర్థమైంది, ఆడుతూ పాడుతూ ఎగురుకుంటూ పోవచ్చు. చలో, అండ్ యాక్వస్ సొల్యూషన్ ఆఫ్ డైబేసిక్ యాసిడ్ అంటే బేసిసిటీ అని చెప్పిన గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ క్యాలిక్యులేషన్లో దాన్ని
2 బేసిసిటీ, డై అంటే 2 అది. సో మాలిక్యులర్ వెయిట్ ఇచ్చేసినాడు. సో దీని నుంచి మనం ఏం కనుకోవచ్చు, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ కనుకోవచ్చు. గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత, మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై బేసిసిటీ. బేసిసిటీ ఎంత 2. సో ఎంత వస్తుంది, 66 వస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, నార్మాలిటీ కనుక్కోమంటాడు. సో నార్మాలిటీ కనుక్కోవాలి. ఇంకేమని ఇచ్చినాడా, 33 గ్రామ్స్ వెయిట్ ఇచ్చినాడు. వెయిట్ వచ్చేసి 33 గ్రామ్స్. నెక్స్ట్ వాల్యూమ్ ఇచ్చినాడు. వాల్యూమ్ ఎంత, 600 ml. అయిపోయింది. సో వెయిట్ బై గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఇంటూ 1000 డివైడెడ్ బై VmL అయిపోయింది. వెయిట్ ఎంత 33, గ్రామ్ ఈక్వలెంట్ వెయిట్ ఎంత 66 ఇంటూ 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఎంత 600. అంతేనా, ఎంఎల్లో సరిపోయింది. 33 1 జర్ 33 2 జర్. సో 2 1 జర్ 2 500 జర్. సో 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఎంత వస్తుంది, 5/6 వస్తుంది. 5/6 అంటే అప్రాక్సిమేట్లీ 0.8333 నార్మాలిటీ వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఎందుకంటే 5/6 అనేది ఎలక్ట్రికల్ వాళ్ళకి బాగా గుర్తుంటుంది జనరలీ. 5/6 కానీ 3/5 కానీ ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా ఈజీగా గుర్తుంటాయి మన వాళ్ళకి. చలో నెక్స్ట్, 200 ml ఆఫ్ V1 20 ml కదా, కళ్ళు మూతలు పడుతున్నాయి. సో నెక్స్ట్ 20 ml ఆఫ్ నార్మాలిటీ, 2 నార్మాలిటీ. సో 2 నార్మాలిటీ HCl ఈజ్ మిక్స్డ్ విత్ V2 వచ్చేసి ఎంత 10 ml. నార్మాలిటీ 2 ఎంత 10 నార్మాలిటీ. ఇప్పుడు రిజల్టెంట్ మిక్సర్ యొక్క నార్మాలిటీ ఎంత అంటున్నాడు, N ఈక్వలెంట్ ఎంత అంటున్నాడు. N1V1 ప్లస్ N2V2 డివైడెడ్ బై V1 ప్లస్ V2. సో N1 ఎంత 2 ఇంటూ 20 ప్లస్ N2V2. N2V2 ఎంత 10 ఇంటూ 10 డివైడెడ్ బై V1 ప్లస్ V2. V1 ప్లస్ V2 30. సో 40 ప్లస్ 100 140. 140 డివైడెడ్ బై 30. 140 డివైడెడ్ బై 30 వస్తుంది. అంటే ఇంకా చేయండి అయినా ఎంత వస్తుందో, 14 డివైడెడ్ బై 3 అంటే 4.6 సంథింగ్, 4.67 ఎంతో వస్తుంది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నేను మళ్ళీ చెప్తున్నాను, క్యాలిక్యులేషన్స్ ఒకసారి చూడండి. బికాస్ నా దగ్గర అయితే క్యాలిక్యులేటర్ లేదు కాబట్టి మీరు ప్రొసీజర్ అయితే ఇది. అది ఏమంటారు, క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఎర్రర్ ఉన్నా ప్లీజ్ అర్థం చేసుకోండి. బికాస్ క్యాల్సీ అనేది నా దగ్గర లేదు, ఎందుకంటే మనకు ఈ సెట్లో క్యాల్సీ అలా ఉండదు కాబట్టి నేను క్యాల్సీ అయితే వాడట్లేదు సాల్వ్ చేసేటప్పుడు కూడా ఈవెన్. సో ఐ హోప్ ఈ సెషన్ హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే కనుక ఒక లైక్, కమెంట్ పెట్టండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డ్రిల్ ఏందనేది మీకు తెలుసు. థ్యాంక్ యూ.